నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత ఘనంగా జరిగిన వందే మాతర గేయం 150 వసంతాల వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వందే మాతరం యొక్క గొప్పతనాన్ని వర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు కొనసాగిన మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని మౌలానా అబుల్ కలాంకి నివాళులు అర్పించిన అధికారులు. ఎంజీఎం మైదానంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహణలో జరిగిన కార్తీక దీపోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు. వందే మాతరం స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వందే మాతరం 150 వసంతాల వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రజలతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆయన ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వందే మాతరం నినాదంతో స్వాతంత్రోద్యమం చేపట్టారు. అందరినీ ఏకతాటి మీదకు తెచ్చిన గేయం వందే మాతరం అని పేర్కొన్నారు. బెంగాల్లో ఖంటలపార అనే గ్రామంలో ఈ వందే మాతర గేయం పుట్టింది. బంకిం చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రూపొందించారన్నారు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాటను రాశారు అని ప్రశంసించారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయిందని, తన రచన ఆనందమఠం నవల ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. ఆ తర్వాత కాలంలో వందే మాతర గేయం స్వాతంత్రోద్యమ సంగ్రామంలో జాతీయ భావాన్ని రగిలించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వందే మాతరం ఉద్యమ గేయంగా మారింది, ప్రజలందరినీ ఏకం చేసిందని చెప్పారు. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం మన వందే మాతరం. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం. ఒక్క 69 సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది. ఈ విశిష్ట గేయానికి ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం. భారత జాతిని నడిపించిన వందే మాతరం గేయానికి ఇది మనం ఇచ్చే గౌరవం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ కొనసాగింది. మంత్రి లోకేష్ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీ ప్రజల దశాదిశను మార్చేందుకు 17 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అంతా ఈ నెల 14, 15 విశాఖలో ఆవిష్కృతం కానుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో అతిపెద్ద పీసీబీ తయారీ కేంద్రాన్ని పెట్టడానికి సిర్మా ఎస్బీఎస్ ముందుకు రావడం శుభ పరిణామం అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ సిఐఐ సదస్సు ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే చారిత్రాత్మక వేదిక కానుందన్నారు. వీటి ఫలితాలు రాబోయే 3-4 ఏళ్లలో అందరూ చూస్తారని, గ్లోబల్ దృష్టిని చంద్రబాబు ఆకర్షించనున్నారని విజయ్ కుమార్ పేర్కొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన వారం, చాలా వారాలు వచ్చాయి ఈ 17 నెలల కాలంలో. ఈ వారం మాత్రం ఒక ప్రత్యేకమైన వారం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన శకం ఆవిష్కృతం కాబోతుంది. అంత అత్యద్భుతమైనది ఏంటి అంటే
విశాఖపట్నంలో 14-15 తారీఖుల్లో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి సహకారంతో భాగస్వామ్య సదస్సు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఏం చాలాసార్లు జరిగింది కదా, ఇదేమన్నా కొత్త 2014-19లో పెట్టారు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో దాన్ని పెట్టినట్టున్నారు. కొత్త ఉంది అని అడుగుతారేమో, అడగాలి కూడా. ఎందుకంటే మన దిశని మార్చేందుకు గత 17 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసిందంతా రేపు 14-15 తారీఖుల్లో వైజాగ్లో ఆవిష్కృతం కాబోతోంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అంకెలు పెట్టేసి సంఖ్యలు పెట్టేసి 13 లక్షలు 14 లక్షలు అంటూ చెప్పిన అంకెలు కానే కాదు. ఇది ఖచ్చితంగా మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ క్యాపిటల్స్లో వాళ్ళ యొక్క ప్రతి ప్రముఖ దేశాల్లో మనం రోడ్ షోలు పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి డెలిబరేట్ చేసి ఏ ఇండస్ట్రీకి ఏ రకమైన అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీలో వస్తాయి అని ఘంటాపథంగా సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఈ రోజు దాకా వచ్చిన డీటెయిల్స్తో సహా మనం చెప్పగలుగుతున్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధన దిశగా అందరూ నడుచుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. ఆ కాలంలోనే విద్య కోసం ఉన్నతమైన ఆలోచనలు చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐఐటి, వైద్య అకాడమీ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలే నేడు మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. ఆజాద్ కుల మతాలకు అతీతంగా మూఢనమ్మకాలను తావు లేకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలున్నాయని వాటిని విడనాడాలని జేసీ కోరారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నాటు వైద్యం మందులను విడనాడేలా చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. దేశ పునర్విభజన జరగరాదని నిజాన్ని నిర్భయంగా చెప్పి దానికోసం పోరాడిన వ్యక్తి ఆజాద్ అని ప్రశంసించారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుని భావితరాలకు ఆయన స్ఫూర్తిని నింపడమే దీని ముఖ్య ఉద్దేశమని జేసీ వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆయన ఆ కాలంలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన చార్జ్ తీసుకున్నప్పుడే ఈ స్టార్టెడ్ దిస్ ఐఐటీస్ కానివ్వండి, సాహిత్య అకాడమీ కానివ్వండి. సో ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో దాని ఫ్రూట్స్ మనం ఇప్పుడు చూస్తాం. సో టైంతో సంబంధం లేకుండా వీఆర్ ఏబుల్ టు టేక్ గుడ్ డెసిషన్స్. మన ఫర్దర్ జనరేషన్స్ దే విల్ ఎంజాయ్ దట్ ఫ్రూట్స్. తర్వాత ఆ కాలంలోనే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేది, లైక్ మన ఫెయిత్ రిలీజన్ ఏదైతే ఉంటుందో వాటిల్లో మూఢనమ్మకాలకి తావు లేకుండా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజన్ అంటారు. సో ప్రస్తుతం మారుతా ఉన్న స్థితిగతులకి అనుగుణంగా అది అవసరమా లేదా, అది కరెక్టా కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో కార్తీక దీపోత్సవం జరిగింది. కార్తీక దీపాల శోభతో సాగర తీరం సరికొత్త శోభతో కలకలలాడింది. ఈ దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్లో గల ఎంజీఎం మైదానంలో జరిగిన కార్తీక దీపోత్సవంలో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక దీపం విశిష్టతను వేద పండితులు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, విశాఖ తూర్పు నియోజకవర్గం శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నేతలు పట్టాభిరాం, భైరెడ్డి పోతనరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మూడో వారం ప్రజలందరూ కూడా సముద్రం గాలిలో ఆ భగవంతుడి ఏడుకొండల వాడిని ఆశీస్సులతో కార్తీక మాసం దీపాదాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, దాంట్లో కూడా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని విశాఖపట్నం తరఫున కోరుచున్నాం. అందరికీ కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు 3వ కార్తీక సోమవారం సందర్భంగా
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ అన్నమయ్య సేవా ట్రస్ట్ దాతల ద్వారా ఈ ఎంజీఎం పార్క్ విశాఖపట్నం బీచ్ రోడ్లో కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, మేయర్ పేలా శ్రీనివాస్ గారు, అనేక వేల మంది మహిళా భక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగరంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిఐఐ సదస్సుకు వచ్చే అతిథులు నగర అందాలను చూసి ముగ్ధులయ్యే విధంగా సుందరీకరణ చేశామన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి విశాఖ బీచ్ వరకు 27 ప్రాంతాల్లో ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేశామన్నారు. బీచ్లో శాశ్వత ప్రాతిపదికను విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మరో 50 రోజుల్లో నేవీ ప్లీజ్ రివ్యూ జరగనున్న దృష్ట్యా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. కొత్త రహదారులు వేశామని, యుద్ధ ప్రాతిపదికను నగర సుందరీకరణ పనులు చేపట్టామని కమిషనర్ గార్గ్ తెలిపారు. సిఐఐ సదస్సు ప్రచార కార్యక్రమంలో భాగంగా భారీ హోర్డింగ్లు నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖపట్నం సిటీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అరేంజ్ చేయబోతున్నాము. దీని భాగంగా లాస్ట్ ఆల్మోస్ట్ 3 months నుంచి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ క్రితం ఈ సిటీకి బ్యూటిఫికేషన్ చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతే ఏవైతే అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో బ్యూటిఫికేషన్ చేసిన దానికి, అది ఓన్లీ సిఐఐ సమ్మిట్ వరకు కాదు, ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ వచ్చేలాగా మేము సెలెక్ట్ చేసాము. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 90 to 95% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. దాంట్లో రోడ్ సంబంధించి కానీ, కొత్త రోడ్ ఫార్మేషన్స్ కానీ, అదేవిధంగా మీడియం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా గ్రీనరీ సంబంధించి కానీ, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ, స్ట్రీట్ స్కేపింగ్ సంబంధించి కానీ, పెయింట్ వర్క్ సంబంధించి అన్నీ కూడా కవర్ చేస్తూ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా స్ట్రెంథన్ చేయమని, మరీ ముఖ్యంగా మనకి బీచ్ రోడ్ ఈ సిటీకి ఐడెంటిటీ కాబట్టి, మన ఈ సిటీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. బీచ్ రోడ్కి వచ్చేసరికి బీచ్ రోడ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా బీచ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. వైసీపీ విశాఖ జిల్లా మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం జరిగింది. నగరంలో విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, స్వాతంత్ర సమరయోధునిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించారన్నారు. ఎక్కువ కాలం విద్యాశాఖ మంత్రిగా పనిచేసే దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారని తెలిపారు. ఆజాద్ ఆశయ సాధనకు నేటి తరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పలు వార్డుల అధ్యక్షులు, వైసీపీ సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడిగా, ఒక పండితుడిగా, ఒక కవిగా, ఒక పత్రికాధిపతిగా, ఒక సంపాదకుడిగా ఈరోజు కేవలం ముస్లిం సమాజానికే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయుడు, ఆదర్శనీయుడు. ముఖ్యంగా అలాంటి మహనీయుల యొక్క జన్మదినానికో వర్ధంతికో మనం ఏదో ఒక పూలమాలలు అర్పించి, నివాళులు అర్పించి మనం మామ అనటం కాకుండా, ఆ మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలను కూడా చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకొస్తామో అప్పుడే ఆ మహనీయుల యొక్క కృషికి సరైన నిర్వచనం, ఫలితం దక్కుతుందని మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా ఆయన జీవితంలోని విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంవత్సరాలు కానీ, ఒక పండితుడిగా, అంతేకాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈరోజు అతన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ అని చెప్పేసి అతనేమో శాసించారు. ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ, బట్ దిస్ ఇడియట్స్ ఇప్పుడుండే తెలుగుదేశం గవర్నమెంట్లో, ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ అమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఏదైతే జాతీయ విద్యా దినంగా ప్రకటించడం జరిగిందో, ముఖ్యంగా ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఆ విషయం ఏంటంటే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పూర్తి పేరు
మౌలానా అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్. ఆయన గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మౌలానా ఖైరుద్దీన్, ఆయన కూడా చాలా పెద్ద విద్వాంసులు, చాలా పెద్ద పండితులు. 1857లో ఎప్పుడైతే మొదటి స్వాతంత్ర సమరం జరిగిందో అప్పుడు బ్రిటిష్ వారి దాష్టికాలను భరించలేక ఆయన అరబ్ దేశానికి వెళ్ళిపోయారు. ఎవరు? మౌలానా అబుల్ కలాం గారి తండ్రి గారు అయినటువంటి మౌలానా ఖైరుద్దీన్ గారు. అరబ్ దేశం అక్కడ పవిత్ర మక్కా పట్టణంలోకి వెళ్ళిపోయారు. ఆ పవిత్ర మక్కా పట్టణంలో 1888 నవంబర్ 11న పవిత్ర మక్కా పట్టణంలో మౌలానా అబుల్ కలాం గారు జన్మించారు. దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యను అందుబాటులో ఉంచిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నగరంలో జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి జరిగింది. ఆజాద్ చిత్రపటానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాజీ ఎమ్మెల్యే రెహమాన్ మాట్లాడారు. దేశానికి అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలను ప్రశంసించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, దేశ విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్పొరేటర్లు కందుల నాగరాజు, మహ్మద్ సాదిక్, కొల్లి సింహాచలం, ఆళ్ల శ్రీను, మూసిపోగు రాజు, శివప్రసాద్ రెడ్డి, దువ్వి గోవింద్, లక్ష్మీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం. ఆయన మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదనే విద్యా దినోత్సవానికి కూడా పెట్టినందుకు అందరికీ, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక సంస్కరణతో పాటు ఇవాళ యూజీసీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్య ఎంత ఇంపార్టెంటో చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం అని మీ అందరికీ తెలుసు. ఆయన 1888లో పుట్టారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1958లో ఆయన పరమపదించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు సమైక్యతావాది. భారతదేశం ఒకటిగా ఉండాలని, హిందూ ముస్లింలంతా కలిసికట్టుగా ఉండాలని, అప్పుడే భారతదేశం ఒక పటిష్టమైన దేశంగా ఉంటుందని ఆ రోజుల్లో ఆయన ఫైట్ చేశాడు. ఆయన అతి పిన్న వయసులోనే భారత కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరించారు. జాతీయ విద్యా దినోత్సవం అలాగే రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఒక కారణంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మైనార్టీ సంక్షేమం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే మసీద్ సమస్యలు ఉన్నాయో, బెరియల్ గ్రౌండ్ సమస్యలు ఉన్నాయో, అలాగే ఏదైతే ఈ ఫంక్షన్ హాల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మధురవాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జిను అధునాతనమైన డిజైన్తో నిర్మించి 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా 3.23 కోట్లతో ప్రతిపాదించిన మధురవాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధురవాడ ప్రజల చిరకాల వాంఛని. దురదృష్టవశాత్తు నేషనల్ హైవే, మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు. ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన యాడ్ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల మెట్రో ప్రాజెక్టు డిజైన్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు ఒప్పించారన్నారు. 4,000 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే అతిపెద్దదైన చంద్రంపాలెం పాఠశాలకు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు దాటి వచ్చే ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు, సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈ సమస్యకు తెరపడుతుందన్నారు. వర్షం పడితే నీరు నిలిచిపోతున్న చంద్రంపాలెం పాఠశాల క్రీడా మైదానానికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అనంతరం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్లను ఎమ్మెల్యే ఘంటా పరిశీలించారు. చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛిది. ఎన్నో ఏళ్లుగా మరి ఈ అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ కొళ్ళి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది. అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటీరియలైజ్ కాలేదు. మన రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్. దాదాపు 4000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత కూడా ఉన్న విషయం మనకు తెలుసు. వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం, అలాగే ప్రమాదాలకు గురి కావటం కూడా జరిగిన విషయం మన అందరికీ కూడా తెలుసు. విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇదవుతుందో కూడా మనం చూసాం. తోడపెద్దులతో సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి కాలినడకన ప్రభుత్వ విప్ గణబాబు గోపాలపట్నంలో తన నివాసం నుంచి కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ఇలవేల్పు సింహాద్రి అప్పన్నస్వామి అన్నారు. తాతల తండ్రి నుంచి ప్రతి ఏటా నరసింహస్వామిని కాలినడకన దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు కార్యకర్తలతో కాలినడకన స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు సింహాద్రి అప్పన్న స్వామి అంటే ఎంతో నమ్మకమని, తమ కష్టాలను తీరుస్తారని, స్వామి మీద అపారమైన నమ్మకంతో మొక్కుకొని తమ కోరికలను తీర్చుకుంటారని అన్నారు. స్వామి గరిడి పాటలతో అలరిస్తున్నారు. సాంప్రదాయం అంతరించిపోతున్న ఇలాంటి సమయంలో ఎంతో అర్థాన్నిచ్చే ఈ పాటలు విని యువత ఎంతో నేర్చుకోవాల్సిందని అన్నారు. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ద్వారా అందరూ కూడా మన ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఎలాంటి ఆపదలు వచ్చినా, హుదూద్ కానీ కరోనా కానీ ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం. అలాంటి స్వామికి మేము ప్రత్యేకంగా ఈ సంప్రదాయం అంటే నిత్య పూజలు, నిత్య కైంకర్యాలు వేరుగా ఉన్న ఈ సంప్రదాయం అనేటువంటిది, ఈ గరిడీ సంప్రదాయం అనేటువంటిది వారు ఆ ట్రెడిషన్ కానీ, ఆ సాంస్కృతిక కార్యక్రమాలతో కానీ, వారి పద్యాలతో కానీ, వారి పాటలతో కానీ, ముఖ్యంగా ఆ స్వామిని కొలుస్తూ ఉండేటువంటి పూర్వపు భాషలో ఉండేటువంటి పాటలు అవి ఇప్పటికీ కూడా వాటికి అర్థాలైతే ఈ జనరేషన్కి తెలియదు. కానీ వారు అవన్నిటి కూడా వాళ్ళ పద్య రూపంలో వాళ్ళకు కూడా ముత్తాతల నుంచి వచ్చినటువంటి కల్చర్ వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో వాటిని ఈరోజు కొనసాగిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది తరతరాలుగా ఇది అందరూ కూడా పాటిస్తూ జనరేషన్ సంస్కృతి, ఆ ట్రెడిషన్స్ కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కొనసాగించడం మేము ఒక బాధ్యతగా భావిస్తున్నామని చెప్పి తెలియదు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఏ విధంగా అయితే తాతగారి దగ్గర నుంచి కానీ లేదంటే నాన్నగారి తాతగారి దగ్గర నుంచి కూడా కానువైతీగా సింహాచలం కొండ మీదకి గరిడితో పాటు నడకదారిని ఇక్కడి నుంచి ఇంటి నుండి నడుచుకొని వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా వస్తూ ఉంది. ఈరోజు అదే ఆనవాయితీని, అదే ఏదైతే ఇప్పటి నుంచో పెద్దలు చూపించిన మార్గంలో మళ్ళీ ఈరోజు బంధుమిత్రులు అదే విధంగా శ్రేయోభిలాషులు అందరితో పాటుగా వెళ్ళి ఆ సింహాద్రినాథుని ఆశీస్సుల్ని అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి, ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రపంచ టీకాల దినోత్సవం మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో జరిగింది. జగదాంబ జంక్షన్లో గల హాస్పిటల్లో నిర్వహించిన దినోత్సవంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రజల్లో టీకాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తెలిపారు. టీకాలు రోగ నిరోధకతను పెంచడంతో పాటు పలు వ్యాధుల వల్ల జరిగే మరణాలు, అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నారు. అనేక రుగ్మతలను రాకుండా నిరోధించడంలో టీకాలు పోషించే పాత్ర అమోఘమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా టీకాలు తీసుకుంటే ఎంతో మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రమ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అనితా త్రిపాఠి, డాక్టర్ మౌనిక, డాక్టర్ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే నవంబర్ 10th రోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈజ్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ టు ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో టు ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్. మనకి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యునైజేషన్, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్. అండ్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ గురించి చెప్పాలంటే లైక్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఇన్ మెడిసిన్. ఎందుకంటే మనం ఒక సింగిల్ ఇంజెక్షన్తో లైఫ్ లాంగ్ పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో మనం ఇప్పుడు వరల్డ్లో చాలా వరకు కొన్ని డిసీజెస్ మనం ఎరాడికేట్ చేయగలిగాం. అంటే చాలా డెడ్లీ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, నెక్స్ట్ పోలియో. సో ఇవి ఎరాడికేట్ చేయగలిగామంటే దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ. మనం కోవిడ్ టైంలో కూడా చూసాము హౌ ఇంపార్టెంట్ ద వ్యాక్సినేషన్ ఈజ్. ఇయర్ థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ ఓన్లీ పాసిబుల్. సార్ అంతా పీడియాటిక్స్ చెప్పారు, కానీ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ లైక్ టీటీ వ్యాక్సిన్ మదర్ తీసుకుంటే బేబీకి టెటనస్ రాకుండా ఉంటుంది. అలాగే ఈవెన్ అడల్ట్స్ ఇమ్యునైజేషన్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి 50 years తర్వాత ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ డే సెలబ్రేట్ చేసేది టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ వ్యాక్సినేషన్, వాటి యొక్క ఇంపార్టెన్స్. మనం ఎన్నో డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్, పోలియోమైలైటిస్ అవన్నీ కంట్రోల్ చేయగలిసామంటే ఈ వ్యాక్సినేషన్ వల్లే. బీజేపీ విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు కోమర రవిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదర్శనగర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు. విద్యార్థులతో సరదాగా గడిపి ఆటపాటలతో చిన్నారులను అలరింపచేశారు. అనంతరం రవిరాజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా కోమర రవిరాజ్ మాట్లాడుతూ మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆదర్శనగర్ యువజన సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ రవిరాజ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆదర్శనగర్ యువజన సంఘం పెద్దలకి, కార్యకర్తలకి, సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇవాళ నా జన్మదిన సందర్భంగా ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి చాలా ప్రేమాభిమానాలు నాపై చూపించారు. ఈ ప్రేమాభిమానాలు ఎప్పుడు కొనసాగాలని, ఆ ఉమా రామలింగేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇంకోసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను. 11/11/2025 అన్న కోమర రవిరాజు గారి పుట్టినరోజు వేడుకలు ఆదర్శనగర్ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అయితేనేమి, చాలామందికి ఉపాధినిచ్చే కార్యక్రమాలు అయితేనే కానీ చాలా విషయాల్లో అందరికీ నేనున్నాను అనుకుంటూ ముందుకు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని రీసెంట్గా ఆయన బీజేపీలో కూడా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకులుగా నియమించబడ్డారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా యొక్క ఒకవేళ నియోజకవర్గాలు డివైడ్ అయినట్లయితే ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఒకవేళ 2 నియోజకవర్గాలు డివైడ్ అయినట్లయితే ఆయనకి మత్స్యకారు కోటాలో ఆయనకు ఒక సీట్ ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలని పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత ఘనంగా జరిగిన వందే మాతర గేయం 150 వసంతాల వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వందే మాతరం యొక్క గొప్పతనాన్ని వర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు కొనసాగిన మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని మౌలానా అబుల్ కలాంకి నివాళులు అర్పించిన అధికారులు. ఎంజీఎం మైదానంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహణలో జరిగిన కార్తీక దీపోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.